సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని పదే పదే ఈవీఎం ఎమ్మెల్యే అని విమర్శలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాం 2019 ఎన్నికల్లో ఆయన ఎలా గెలిచారో తెలియదా అని తెలుగు మహిళలు నిలదీశారు. ఆదిరెడ్డి జోలికొస్తే ఊరుకునేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడారు. భరత్రాం వెనుక నేరస్తులను, రౌడీలను, గూండాలను, గంజే బ్యాచ్లను పెట్టుకొని కూటమి ప్రభుత్వంపై బురద చల్లటం దారుణమన్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉందని, నగరంలోని 42 డివిజన్లలో ఫిక్స్డ్ ఓటింగ్ ఉందని అన్నారు. నేరస్తులకు ఆశ్రయం కల్పించే మహిళలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వారు బయటకు వచ్చి మాట్లాడే ముందు అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసుకుంటే మంచిదని అన్నారు. మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతమైందని, ఆదిరెడ్డి కుటుంబం చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు అండగా నిలబడిందని, వారికి తాము అండగా ఉంటామని ప్రకటించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి, సుందరి, కప్పల వెలుగు కుమారి, గొర్రెల సత్యరమణి, నాయకులు తొరకల నిర్మల, మీసాల నాగమణి, సయ్యద్ అప్సరి, బోను ఈశ్వరి, కానేటి కృపామణి, కల్పన లీల తదితరులు పాల్గొన్నారు. ఏది పీడీ యాక్ట్ మీ ప్రభుత్వంలో 2019 నుంచి 24లో 11 మందికి మీరు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం 18 నెలల్లో ఐదుగురికి పీడీ యాక్ట్ కట్టించారు. అలాగే పీడీ యాక్ట్, ఎన్డీపీఎస్, గంజాయి కేసుల్లో మీరు ఎవరైనా అంత గంజాయి ఉచ్చలవిడిగా తిరుగుతుంటే మీరు అమ్మెత్తున్నారు కాబట్టి ఎవరిని పట్టుకోలే మీ పరిపాలనలో. కానీ ఈరోజు మా 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 శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా కూటమి ప్రభుత్వంలో 8 మందిని పీడీ యాక్ట్ పెట్టించడం జరిగింది. అలాగే రౌడీ షీటర్ని మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో 114 మందికి అయితే మా ప్రభుత్వంలో మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, మా ఎమ్మెల్యే గారు 96, అందులో 74 మందికి రౌడీ షీటర్లు కట్టించారు. 22 మందికి సెక్స్ మెయిల్ అపిడెంటర్, ఈ 22 మందికి ఇవి అపిడెంటర్లోనేమో రౌడీ షీటర్లు 22 మంది కట్టించారు. మరి మీరేం చేశారు అంటే రౌడీ షీటర్లో మీరే, గంజాయి ఆచి మీరే, అన్నీ మీరే కాబట్టి మీరు పెట్టలేకపోయారు. అలాగే గంజాయి కేసులో సంవత్సరం మీ పరిపాలనలో 2024లో 283 మంది జిల్లాలో పెడితే కేవలం 18 నెలల్లో 81 మందిని రౌడీ షీటర్లకు పెట్టించడం జరిగింది. బురద చల్లడానికి మేము ఉన్నామని ఎవరైతే నేతలు ఈ బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారో, వారికి ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళతో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారు. ఏమన్నా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందండి? కేసు పూర్వపరాలు వాళ్ళకి తెలుసు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. చేసింది ఎవరో ఒక రౌడీ షీటర్. విచారణ జరుగుతూ ఉంది. అన్ని వివరాలు మేము బయట పెట్టకూడదు, కానీ ప్రజలకి నిజానిజాలు తెలియాలి కాబట్టి మేము ఆ కేసును ఉదహరిస్తున్నాం. ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది. విచారణకు ఆదేశించడం జరిగింది. A1, A2, A3లని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హాస్టల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళకు కూడా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వాళ్ళ హాస్టల్ను కూడా మూయించే విధంగా ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతూ ఉండగా ఎవరైతే ఆ రౌడీ షీటర్కి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడాడు. ఏంటంటే అసలు ఏం జరుగుతుంది? మీరే రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తారు, మీరే బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహిస్తారు, మీరే గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తారు, మీరే వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు. బురద ఎవరి మీద